నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పాకిస్తాన్లో దూరి కొడుతున్న దురంధరులు. పుల్వామా పాపానికి 5 ఏళ్ల తర్వాత ప్రతీకారం. అజ్ఞాత వీరుల అటాక్. పాక్ గడ్డపై 26 మంది మోస్ట్ వాంటెడ్ కథం. దురంధర్ సినిమాను మించిన రియల్ థ్రిల్లర్ ప్రకటన నడుస్తుంది. ఆపరేషన్ క్లీన్ ఓవర్. పాకిస్తాన్లో ఉగ్రవాదుల గుండెల్లో వణుకు. ఇందుకు ఎవరా అపరిచితులు? ఆపరేషన్ దురంధర్ పాక్ గడ్డపై ఉగ్రవేట ఎవరు సాగిస్తున్నారు? యావత్ భారతదేశాన్ని కన్నీరు ముంచెత్తిన ఆ చీకటి రోజు అందరికీ గుర్తే. 2019 ఫిబ్రవరి 14. పుల్వామా వీధులు మన జవాన్ల రక్తంతో తడిసిపోయిన వేళ దేశమంతా ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ రోజున మన 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్న ఆ ఘోర పాపంలో భాగస్వామి అయిన ఒక క్రూర మృగం 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు దారుణంగా నడి రోడ్డుపై హతమైంది. అవును, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ నడి రోడ్డున స్కూల్ ముందే బైక్పై వచ్చిన అపరిచితులు అతడి గుండెల్లోకి బుల్లెట్లు దించారు. ఒకప్పుడు తెర వెనుక ఉండి కుట్రలు పన్నిన అల్ బదర్ కమాండర్ హంజా బుర్ఖాన్ అలియాస్ అర్జుమన్ గుల్జార్దార్ కథ అలా ముగిసింది. మరి అయితే ఇది కేవలం ఒక్క ఉగ్రవాది అంతం మాత్రమే కాదు. గత 5 ఏళ్లుగా పాకిస్తాన్ నగరాల్లో ఐఎస్ఐ సురక్షిత స్థావరాల్లో ఉన్న భారత శత్రువులు ఒక్కొక్కరుగా కుప్పకూలుతున్నారు. ఇక సినిమా తెరపై మనం చూసే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ గుర్తుందే ఉంటుంది అందరికి. ఇక శత్రువుల దేశంలోకి అడుగుపెట్టి వ్యవస్థల కళ్ళు గప్పి దేశ ద్రోహులను ఏరి పారేసే అజ్ఞాత వీరుల కథ గుర్తొస్తుంది. మరి ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దుల్లో వారి నగరాల్లో సరిగ్గా అదే జరుగుతుంది. 5 ఏళ్లలో ఏకంగా 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు అజ్ఞాత శక్తుల చేతిలో హతమయ్యారు. దీంతో అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ఆ దురంధరులు ఎవరు అన్న మిస్టరీ హాట్ టాపిక్గా మారింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చేసిన పాపం ఏ నాటికైనా పండగ మానదు. సరిగ్గా ఇదే సూత్రాన్ని పాకిస్తాన్ గడ్డపై ఉన్న భారత వ్యతిరేక శక్తులకు రుచి చూపిస్తున్నారు కొందరు అపరిచితులు. నిన్నటి వరకు ఇటు భారత్లో దాడులు చేసి అటు పాకిస్తాన్లో ఐఎస్ఐ రక్షణలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన ఉగ్రవాదులకు ఇప్పుడు ప్రతి క్షణం నరకం కనిపిస్తుంది అక్కడ. తాజాగా ముజఫరాబాద్లోని గోజ్రా ప్రాంతంలో ఒక మోటార్ బైక్ వేగంగా దూసుకువచ్చింది. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న అల్ బదర్ ఆపరేషన్ కమాండర్ హంజా బుర్ఖాన్ను టార్గెట్ చేస్తూ పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు. బుల్లెట్లు శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్లడంతో ఆ ఉగ్రవాది అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మరి హంజా సామాన్యుడు కాదు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో రత్నీపోరాకు చెందిన వీడు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా రత్నీపోరాకు చెందిన వీడు లోకల్ యువతను రాడికలైజ్ చేస్తూ డిజిటల్ మాధ్యమాల ద్వారా ఉగ్రవాదం వైపు లాగేవాడు. మరి 7 ఏళ్ల క్రితం పాకిస్తాన్ పారిపోయి భారత్పై విషం చెమ్మడం మొదలుపెట్టాడు. 2019 పుల్వామా ఆత్మాహుతి దాడి కుట్రలో వీడి పాత్ర చాలా కీలకం అని ఎన్ఐఏ ఛార్జ్షీట్ స్పష్టం చేసింది. ఇక 2022 భారత్ ప్రభుత్వం వీడిని యుఏపిఏ కింద మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా కూడా ప్రకటించారు. భారత్ చట్టాల నుంచి తప్పించుకోవడానికి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దాగున్న వీడిని కాలం అజ్ఞాత వ్యక్తుల రూపంలో వెంటాడి మరీ వేటాడింది. ఈ ఘటన సరిగ్గా సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా దురంధర్లో కీలకమైన ఇంటర్వెల్ బ్లాక్ను గుర్తు చేస్తుంది. మరి సినిమాలో హీరో గ్రూప్ శత్రుదేశపు సరిహద్దులు దాటి ముసుగు వేసుకుని తిరిగే ప్రధాన విలన్ అనుచరులను వేటాడే సీన్ థియేటర్లో ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతిని ఇచ్చింది. ఇప్పుడు రియల్ లైఫ్లోనూ సరిగ్గా అదే సీన్ రిపీట్ అవుతుంది. గడిచిన 5 ఏళ్లలో పాకిస్తాన్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, 26 మంది టాప్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు కుప్పకూలారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ఇక ఖలిస్తానీ కమాండో ఫోర్స్, ఇలా భారత్కు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి సంస్థ అధిపతి ఇళ్లల్లో ఇప్పుడు చావు కేకలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలను అక్కడ గూఢచారి సంస్థ ఐఎస్ఐను బురిడి కొట్టిస్తూ సాగిస్తున్న ఈ రహస్య ఆపరేషన్ల జాబితా చూస్తే ఎవ్వరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు అత్యంత ఆప్తుడైన షేక్ యూసఫ్ అఫ్రిది, కీలక కమాండర్ సైఫుల్లా ఖాలిద్లు ఇప్పటికే
హతమైపోయారు. మరి 2025 ఫిబ్రవరిలో హఫీజ్ సయీద్, మరో నమ్మకస్తుడు మౌలానా కాఫిష్ అలీని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. మరి కేవలం ఉగ్రవాదులే కాదు, భారత గూఢచారిగా ముద్రపడిన కుల్భూషణ్ యాదవ్ను కిడ్నాప్ చేసి ఐఎస్ఐకి అప్పగించిన ఐఎస్ఐ రహస్య ఏజెంటు ముఫ్తీషా మీర్ సైతం బలూచిస్తాన్లోని తుర్కత్లో దారుణంగా హత్యకు గురయ్యాడు. మరి కర్మ కంటే ఇదేనేమో. ఎవరినైతే నమ్మి పాకిస్తాన్ ఆర్మీ అధికారులు తెర వెనుక చక్రం తిప్పారో ఆ ఆర్మీ అధికారి మేజర్ డానియల్ కూడా పెషావర్లో అజ్ఞాత వ్యక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. మరి ఈ అపరిచితుల వేట ఎంత పక్కాగా సాగుతుందంటే ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వదలడం లేదు. 2025 మార్చిలో క్వెట్టాలో ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయిన్ లేపేశారు. ఇక రియాసీ ఉగ్రవాది దాడి సూత్రధారి అబూ కతల్ను జీలం జిల్లాలో వేటాడారు. ఇక పఠాన్ కోట వైమానిక స్థావరంపై దాడి చేసిన, మన సార్వభౌమాధికారాన్ని సవాలు చేసిన జైష్ అగ్రశ్రేణి కమాండర్ షాహిద్ లతీఫ్ను సియాల్కోట్లోని ఒక మసీదు ముందే కాల్చి చంపారు. ఇక జైష్ అధిపతి మసూద్ అజర్కు అత్యంత సన్నిహితుడైన భారత్ వ్యతిరేక ప్రసంగాలతో రెచ్చగొట్టే రహీముల్లా తారిక్ కరాచీలో శవమయ్యాడు. జమ్మూలోని సుంజ్వాన్ ఆర్మీ క్యాంప్పై దాడికి స్కెచ్ వేసిన ఖ్వాజా షాహిద్ను ఏకంగా కిడ్నాప్ చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని అతడి ఇంట్లోనే శవాన్ని పడేశారు. ఇక కరాచీ వీధుల్లో లష్కరే ఉగ్రవాది మౌలానా జియావుర్ రెహమాన్ను బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు తుడిచిపెట్టేశారు. రావలపిండి నడిబొడ్డిన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బషీద్ అహ్మద్ పీర్ను అలియాస్ ఇంతియాజ్ అలం ఖతమయ్యాడు. 1999 నాటి కాందహార్ విమాన హైజాక్లోని పాల్గొని అమాయక ప్రయాణికుడు రూపిన్ కత్వాల్ను దారుణంగా చంపిన జహూర్ ఇబ్రహీం కరాచీలో బుల్లెట్లకు బలైపోయాడు. ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ అధిపతి పరంజిత్ సింగ్ పంజ్వార్ను లాహోర్లో వేటాడి మరీ చంపాడు. ఇక మసూద్ అజర్ బంధువు ఖారీ ఇజాజ్ అబిద్, అలాగే నమ్మకస్తుడు దావూద్ మాలిక్, 5 భారతీయ సైనికులు వీరమరణానికి కారణమైన రియాజ్ అలియాస్ అబూ కాసిం కాశ్మీర్. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చావుల లిస్టు పాకిస్తాన్ పాలకులకు నిద్రను చెడగొడుతుంది. ఇక దురంధర్ క్లైమాక్స్ సీన్లో విలన్ల సామ్రాజ్యాన్ని ఒక్కొక్కటిగా కూల్చేస్తూ దేశ భద్రతకు ముప్పు తెచ్చే శక్తుల వేళ్లను నడికివేసే సన్నివేశం. ఇక ఎలాగైతే ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టిందో సరిగ్గా అలాగే గ్లోబల్ టెర్రరిస్ట్ ఇజాజ్ అహ్మద్ అహంగీర్, అల్ బదర్ మాజీ కమాండర్ సయ్యద్ ఖలీద్ రజా, భారత్ మోస్ట్ వాంటెడ్ సయ్యద్ నూర్ షలోబర్, అలాగే నేపాల్లో నకిలీ నోట్ల దందా నడిపిన లాల్ మహమ్మద్ల అంతం కూడా అంతర్జాతీయ నిఘా వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. ఒకప్పుడు భారత్లో బాంబు పేలుళ్లు జరిపి పాకిస్తాన్ సేఫ్ జోన్ అనుకుని అక్కడ విలాసవంతమైన భవనాల్లో తలదాచుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు శుక్రవారం ప్రార్థనలకు వెళ్ళాలన్నా, వీధిలోకి అడుగు పెట్టాలన్నా వణికిపోతున్నారు. ఈ దాడులు ఎవరు చేస్తున్నారు? వీరి వెనుక ఉన్న ఆ అదృశ్య హస్తం ఎవరిది? గ్లోబల్ జియో పాలిటిక్స్ ఇప్పుడు ఎలా మారుతుంది? గతంలా కాకుండా ఆధునిక భారతదేశం తన శత్రువులను ఎలా డీల్ చేస్తుంది అనే ప్రశ్నలు అధికారికంగా ఎలాంటి సమాధానాలు లేవు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఈ హత్యలపై అంతర్గతంగా గగ్గోలు పెడుతున్న ప్రపంచ దేశాల ముందు తమ దేశంలో ఉగ్రవాదులు ఉన్నారని ఒప్పుకోలేక అజ్ఞాత వ్యక్తుల చేతుల్లో జరుగుతున్న ఈ హత్యలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనా నాడు పుల్వామాలో అమాయక జవాన్ల రక్తాన్ని చిందించిన దుర్మార్గుల పాపం పండింది. పాక్ గడ్డపై సాగుతున్న ఈ అపరిచిత దురంధరుల వేట సరిహద్దు అవతల ఉన్న శత్రువుల గుండెల్లో శాశ్వతమైన భయాన్ని నింపేసింది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అసీం మున్నీర్ ఇప్పటికే వణికిపోతున్నాడట. ఒక్క ఉగ్రవాదులనే కాదు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఉపేక్షించేది లేదు. ఎనీ టైం ఎవరన్నా లేచిపోవచ్చట. ఇది మునీర్ టెన్షన్. చూద్దాం మరి రాను రోజుల్లో ఏం జరగబోతుందో. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.